ఇరిగేషన్ విషయంలో కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు అని బీఆర్ఎస్ అంటున్నది. అక్కడక్కడ కొంతమంది అంటున్నారు, నిజమేనా? సో అవగాహన లేనిదే ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరిగినాయా? పోనీ వీళ్ళు అవగాహన ఉండి ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, ఎంత కొత్త కట్టించారు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కట్టిన కాళేశ్వరం ఏమైంది, ఇదంతా వీళ్ళు ఎన్ని రివ్యూలు చేసినా సరే తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఏపీ ప్రయోజనాల కోసమే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారన్న ఒక ఆరోపణ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నది. బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు. గోదావరి నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. మీరు రాయలసీమకు తీసుకోపోవచ్చు అని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి ఆలోచుకునే ప్రయత్నానికంటే కూడా ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా బనకచెర్ల నష్టం తెలంగాణకు అంటున్న కారణం ఏమిటి? బనకచెర్ల అనేది అది మన రాష్ట్రంలో లేదు, స్పష్టంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాయలసీమలో ఉన్నది. కాకపోతే ఇవాళ ఆ డైవర్షన్ జరిగే క్రమంలో మనం చెబుతున్నది ఏంటంటే, మీరు ఈ డైవర్షన్ ఏందో చేసేదేదో అది అంటే కేసీఆర్ కంటే సాగునీటి రంగం పైన కాంగ్రెస్లకు అవగాహన ఎక్కువ ఉందా అని మీరు అనుకుంటున్నారా? లేదు, అవగాహన ఎక్కువ ఉందా అని మీరు అడుగుతున్నారు కదా. అవగాహన ఎక్కువ ఉందా అని అడుగుతున్నారు కదా. మరి అవగాహన ఎక్కువ ఉన్నాయని మరి ఎందుకు ఇట్లా చేసిండు? ఎందుకో ఒక విజన్తో కేసీఆర్ ముందుకెళ్ళిపోతే వీళ్ళు కాళేశ్వరాన్ని కావాలనే మరమ్మతులు చేయకుండా తెలంగాణ దుర్భిక్షంలోకి నెట్టేస్తున్నారు. తెలంగాణలో భూగర్భ జలాలు ఇంకిపోయిన తర్వాత ఒక పెద్ద ప్రమాదం రాబోతున్నది, వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రశ్న. గోదావరి నదిలో ఇన్ని 89,000 కోట్లు పోసే వాళ్ళకి కాదు, వాళ్ళకి విజన్ లేదు. ఫస్ట్ మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. ముందు వాళ్ళకి విజన్ లేదు. విజన్ ఒకటి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు కాళేశ్వరం కట్టి కాళేశ్వరం రిపేర్ ఏం చేయాలి? ఇప్పుడు నమస్తే. ఢిల్లీలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము. ఈ సమావేశంలో చర్చనీయ అంశాలు, వీటికి సంబంధించి అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవి 2 కొనసాగుతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలు భవిష్యత్తులో 2 రాష్ట్రాలపై ఎట్లా ప్రభావం చూపబోతున్నాయి ఒక అంశం అయితే, రెండోది అక్కడ చర్చించలేదని బనకచెర్ల మీద కాంగ్రెస్ అంటే చర్చ ఉందని బీఆర్ఎస్ అంటున్నది. ఇందులో ఏది నిజం తెలుసుకుంది. మన దగ్గర జర్నలిస్టు టీశాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు వారితో మాట్లాడతాం. వేణుగారు నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కూడా అప్పట్లో తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక పనిచేసింది. ఇరిగేషన్ విషయంలో కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు అని బీఆర్ఎస్ అంటున్నది. అక్కడక్కడ కొంతమంది అంటున్నారు, నిజమేనా? అది అట్లా అనిపిస్తున్నదా? ఒకటి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఎంత అవగాహన ఉన్నది, పార్టీ నాయకులకు ఎంత అవగాహన ఉంది, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంత అవగాహన ఉంది నాకన్నా మీకే బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశానికి మొత్తం ఒక నూతన ప్రాజెక్టు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఏఎంఆర్పి కావచ్చు, ఇట్లా అనేక ప్రాజెక్టులు, చిన్న మైనర్ మేజర్ ప్రాజెక్టులు, 100 ప్రాజెక్టులు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి జనరల్గా అధికారంలో ఉన్నప్పుడే కదా చేసేది. మరి అధికారం లేనప్పుడు ఎవరు చేయరు కదా. సో అవగాహన లేనిదే ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరిగినాయా? పోనీ వీళ్ళు అవగాహన ఉండి ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, ఎంత కొత్త కట్టించారు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కట్టిన కాళేశ్వరం ఏమైంది, ఇదంతా కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇవాళే చూస్తున్నాం కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కాళేశ్వరంకి వచ్చిన నెర్రెలు, ఇవన్నీ చూస్తున్నాం. అవినీతి ఇలా ఈరోజు పేపర్లో చూడండి, ఒక్కొక్క అధికారుల ఇళ్లల్లో 500 కోట్లు 1000 కోట్ల వరకు మొత్తం ఒక్కొక్కరి ఇళ్లలో 150 కోట్లు ఒక్కొక్కరి దగ్గర దొరుకుతున్నాయి. అంటే ఈ కాళేశ్వరం ఇంత అవినీతిమయం కావడంతో పాటు అది నాసిరకంగా నిర్మాణం జరగడంతో ఇవాళ కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అయింది. సో ఈ పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి ఇంత అవగాహన ఉన్నది, మరి ఈ అవగాహన మరి ఎందుకు పనిచేయలేదో మరి ఏందో మీరే చెప్పాలి. వీళ్ళు ఎన్ని రివ్యూలు చేసినా సరే తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఏపీ ప్రయోజనాల కోసమే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారన్న ఒక ఆరోపణ బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నది. బీఆర్ఎస్ చేసేది అదే ఆరోపణ చేస్తుంది. వాళ్ళకి అది తప్ప వేరే ఏం లేదు. బేసిన్లు లేవు, బేసజాలు లేవు అన్నోళ్ళు వాళ్ళకి అర్హత ఎక్కడిది మాట మాట్లాడడానికి? బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు. గోదావరి నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. మీరు రాయలసీమకు తీసుకోపోవచ్చు అని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి ఆలోచనతోనే ఇవాళ బనకచెర్ల ఆలోచన ఆంధ్రప్రదేశ్ నేతలకు వచ్చింది. ఈ ఆలోచన ఎవరిచ్చారు?
పోనీ మీ హయాంలోనే సంగమేశ్వర ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయి కదా, అది కూడా ప్రగతి భవన్లో పడ్డాయి కదా. ఇది ఇది కనపడట్లేదా వాళ్ళకు? ఇది ఆనాడు జగన్మోహన్ రెడ్డి లేడా ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి పట్టిసీమ ఎట్లా నిర్మాణం జరిగింది? అది కూడా డైవర్షన్ ప్రాజెక్టే కదా. సో ఇన్ని తప్పులు వాళ్ళు పెట్టుకొని ఇవాళ బనకచెర్ల యొక్క ఆలోచనను మీరిచ్చి దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే బురద జల్లాలని ఒక ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నానికంటే కూడా ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా బనకచెర్ల నష్టం తెలంగాణకు అంటున్న కారణం ఏమిటి? ఒకటి, బనకచెర్ల అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో మొత్తం మన రాష్ట్రంలోనే, మన రాష్ట్రం కూడా నిర్మాణం జరుగుతుంది, కొంత తెలియని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. కానీ బనకచెర్ల అనేది అది మన రాష్ట్రంలో లేదు స్పష్టంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాయలసీమలో ఉన్నది. సో పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకురావాలని, సో అదంతా కూడా ఆ డైవర్షన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే జరుగుతున్నది. కాకపోతే ఇవాళ ఆ డైవర్షన్ జరిగే క్రమంలో మనం చెబుతున్నది ఏంటంటే, మీరు ఈ డైవర్షన్ ఏందో చేసేదేదో అది తెలంగాణ నుంచి చేసుకున్నా కానీ అభ్యంతరం లేదని గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు. కానీ నువ్వు బేషన్లు లేవు, బేషజాలు లేవు అని చెప్పి ఆ రోజు చెప్పి, సో నీ ఆలోచన ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన ఆలోచన ఇది. ఆ రిటైర్డ్ ఇంజనీర్ ఆలోచన వాళ్ళు తీసుకొని వాళ్ళ ప్రాంతంకి వెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఒకటి, తెలంగాణలో మొత్తం నికర జలాలకు మనకు రావాల్సిన వాటాకు మొత్తం మన ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత, ఆ నిర్మాణానికి జరగబోయే నిర్మాణాలకు ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా ఇవన్నీ జరిగిన తర్వాత వరద జలాలు అదేవిధంగా నికర జలాలు ఇవన్నీ కూడా పంపించిన తర్వాత మీరు ఏమైనా నిర్మించుకోండి, దాంట్లో అభ్యంతరం లేదు. సో ఇదే సాకుతో వాళ్ళు నీళ్లు తరలించకపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకు అంటే మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సో 4 తుంగులతో స్టార్ట్ అయింది, ఇలా అది 12 తుంగులకు మొత్తం పోయింది. సో మళ్ళీ సంగమేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పోతిరెడ్డి కాలువలనే పోసి అది బనకచెర్లలో పోసి డైవర్షన్. పోతిరెడ్డిపాడు చేసిందే కాంగ్రెస్ వాళ్ళు కదా. కాంగ్రెస్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సంఘటననే చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రావాలని కొట్లాడినా అయిపోయింది. మరి ఇలా ఈ 10 ఏళ్ళలో మరి సంగమేశ్వరం ఎందుకు స్టార్ట్ అయింది? పోతిరెడ్డిపాడు కన్నా పెద్ద బొక్క కదా సంగమేశ్వర. రోజు 8 టీఎంసీలు పోయే సంగమేశ్వరం నిర్మాణం ఎవరి పునాది పడ్డది? కేసీఆర్ హయాంలో పునాది పడ్డది కదా. ఇవన్నీ మీరు అడ్డుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకుని ఇవన్నీ అడ్డుకోకుండా ఇవాళ వచ్చి మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం తగదు. అది హరీష్ రావు గారికైనా కేటీఆర్ గారికైనా, కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతలేడు, బయటకు వస్తలేడు కాబట్టి ఆయన, ఎందుకంటే ఇవన్నీ వచ్చి మాట్లాడితే మనం చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతారని ఆయన మౌనంగానే ఉన్నాడు. కానీ ఇద్దరే బావమారులు ఓరు పోటీ పడి ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే ఆయన ఇంకో ప్రెస్ మీట్, ఈయన ప్రెస్ మీట్ పెట్టగానే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అదేదో అది చిన్నపిల్ల చేస్తలేక ఉన్నది తప్ప ఏమైనది? మీరు అడుగుతున్నది ఏంది? నిన్న ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. సమావేశం జరగకూడదా? సమస్యల పరిష్కారం కాకూడదా? అయిపోయింది, బ్లాక్ డే అంట హరీష్ రావు గారు మాట్లాడితే. ఏంది బ్లాక్ డే జరిగిన అన్న? అసలు ఏం చర్చ జరిగింది? బనకచెర్ల చర్చ జరిగిందని ఈయన చెప్పేస్తున్నాడు. ఏమైనా ఉందా ఆలోచన మీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా బనకచెర్ల చర్చే లేదు, మేము చర్చ పెట్టదలుచుకోలేదు అని చెప్పి అధికారికంగా చెప్తే, ఎవరో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మినిస్టర్ మాట్లాడిండు, ఇగో అని చెప్పి ఆ మినిస్టర్ తరఫున వాదనలు వినిపించదలుచుకున్నావా నువ్వు? ఏమీ ఒక స్ట్రాటజిక్గా ఉండాలి. తెలంగాణ నీళ్ళు తెచ్చుకోవాలన్నప్పుడు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున మాట్లాడతావా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరఫున మాట్లాడతావా? ఏం మాటలు అవి? మీరు కొంత ఆలోచన తెచ్చుకోండి, వ్యూహాత్మకంగా ఉండండి. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు, అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించినాయి. ఇవాళ నీళ్లు సాధించుకోవడానికి కూడా ఒక రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రికి మద్దతుగా ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి చెప్పింది కాదు, జరిగింది, ఇది అబద్ధము అని నువ్వే చెప్తున్నావు అంటే నువ్వు ఎవరి తరఫున వాదనలు వినిపించుకుంటున్నావు? ఎవరికి ద్రోహం చేయదలుచుకున్నావు? ఏపీ మంత్రి చెప్పింది అబద్ధమా? బరాబర్ ఏపీ మంత్రి ఏం చెప్పిండు? ఇలా మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ పేపర్ చూడండి, 3 అంశాలపైన నిర్ణయం జరిగినాయి, 3 అంశాలపైన కమిటీ వేసిరని చెప్పారు. ఒకటి టెలిమెటరీ, మరొకటి శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించిన రిపేర్లకు సంబంధించి, మరొకటి గోదావరి ఇటువైపు, కృష్ణా బోర్డు అటువైపు, అది కూడా రాటిఫికేషన్. ఈ 3 అంశాలపైన కమిటీ వేయడం జరిగిందని చెప్పి ఇలా ఏపీ ఎడిషన్స్లో కూడా వచ్చింది. వాళ్ళు ఏదో అబద్ధం చెప్పి బయటకు వచ్చి దాన్ని చెప్పకుండా చెప్పిన అంశాన్ని, చర్చకు వచ్చింది చర్చకు రాలేని అంశాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళ రాష్ట్ర ప్రజలకు చేసుకుంటే, నువ్వు దాన్ని సమర్థించి ఈ ఆంధ్రప్రదేశ్ మాట్లాడిన మాటలను సమర్థిస్తున్నావు అంటే నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావు?
ఎవరి తరపున నిలబడదలుచుకున్నావు? అంటే కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి తరపున నిలబడదలుచుకున్నావా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరపున నిలబడదలుచుకున్నావా? వాళ్ళు తెలంగాణ ప్రజల తరఫున అంటున్నారు. ఎవరి తరపున మాట్లాడితే మరి తెలంగాణ ముఖ్యమంత్రి మేము జరగలేదన్నప్పుడు నువ్వు ఈయన తరపున ఉంటావా, ఆయన తరపున మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? సో ఎన్ని రోజులు చెప్తారు ఈ అబద్ధాలు? ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అబద్ధాలు మానుకోండి. ఈ రాష్ట్రానికి నీళ్లు సాధించేంత వరకు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా అందరం టెక్నికల్ ఎవరైనా ఇంజనీర్స్ అయినా ఎవరైనా మనం వ్యూహాత్మకంగా ఉండి మన వాటా ట్రిబ్యునల్లో మన వాటా కృష్ణాలో మన వాటా వచ్చేంత వరకు 570 టీఎంసీలు వచ్చేంత వరకు మనము నికర జలాలు వచ్చేంత వరకు వ్యూహాత్మకంగా ఉండాలి. ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ కాకుండా మీరు ఏం చేశారు? మొదటి అపేక్ష సమావేశంలో 299 టీఎంసీకి ఒప్పుకొని వచ్చారు. అదే ఇది గుదిబండగా మారి 11 సంవత్సరాల నుంచి అదే కొనసాగుతుంది. మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా మొదటి ముఖ్యమంత్రిగా ఉంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండే. ఒక మాట అంటే కేసీఆర్ కంటే సాగునీటి రంగం పైన కాంగ్రెస్లకు అవగాహన ఎక్కువ ఉందా అని మీరు అనుకుంటున్నారా? మీ దృష్టిలో లేదు. అవగాహన ఎక్కువ ఉందా అని మీరు అడుగుతున్నారు కదా. అవగాహన ఎక్కువ ఉందా అని అడుగుతున్నారు కదా. మరి అవగాహన ఎక్కువ ఆయన మరి ఎందుకు ఇట్లా చేసిండు? ఎందుకో అపెక్స్ కమిటీ సమావేశం ఎట్లా ఒప్పుకున్నాడు? అంటే 11 సంవత్సరాలు బచావత్ ట్రిబ్యునల్ నాటి కేటాయింపులు ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు వస్తే 299 మనకు రావాల్సిన నికరంగా రావాల్సినవి 511 సంథింగ్ ఏపీకి రావాల్సిన బచావత్ ట్రిబ్యునల్ ఇది. నో బచావత్ ట్రిబ్యునల్లోనే అన్యాయం జరిగింది. పరివాహక ప్రాంత ప్రకారం మనకు రావాలి కదా. పరివాహక ప్రాంతాలు రాలేదు కదా. మనకు 570 టీమ్స్ పరివాహక ప్రాంత ప్రకారం మనకు రావాలి. ఆనాడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనను డామినేట్ చేసి వాళ్ళు ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయించుకున్నారు. అది తప్పు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం జాతీయ న్యాయ సూత్రాల ప్రకారము ఎక్కడైనా పరివాహక ప్రాంత ప్రకారం నీళ్ళ కేటాయింపులు జరుగుతాయి. సో ఆ రోజు జరిగింది. అందుకోసమే ఈ రాష్ట్రం కోరినాము. కొత్త రాష్ట్రం ఏర్పడింది. మాకు పరివాహక ప్రాంత ప్రకారం 299 కాదు. ఇప్పుడు అపెక్స్ సమావేశంలో ఏం చెప్పాలి? కృష్ణా బోర్డు మేనేజ్మెంట్ బోర్డు వేసినప్పుడు అపెక్స్ సమావేశం నిర్వహించినప్పుడు మీరు ఏం చెప్పాలి? అది తప్పు, మాకు రావాల్సిన వాటా ఇది, మేము బచావత్ ట్రిబ్యునల్ ఒప్పుకోము, పాత 299 ఒప్పుకోము, మాకు కొత్తగా వాటర్ రావాలని కోరాలి కదా. మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. మీరు మొదటి స్టెప్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. మీకు ఆ బాధ్యత లేదు. మీకేం అవగాహన ఉంది? అంటున్నా. వాస్తవానికి గోదావరి నది నీళ్లను పట్టుకోవడంలో సీతారామ అయినా సరే, ఇవాళ కాళేశ్వరం అయినా సరే, ఆ వరద కాలువ మరమ్మతులకు సంబంధించిన రివర్స్ పంపింగ్ అయినా సరే, ఒక విజన్తో కేసీఆర్ ముందుకెళ్ళిపోతే వీళ్ళు కాళేశ్వరాన్ని కావాలనే మరమ్మతులు చేయకుండా తెలంగాణ దుర్భిక్షంలోకి నెట్టేస్తున్నారు. తెలంగాణలో భూగర్భ జలాలు ఇంకిపోయిన తర్వాత ఒక పెద్ద ప్రమాదం రాబోతున్నది. వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రశ్న. ఒకటి, వాళ్ళు విజయంతో చేస్తే ఇట్లా చేసేవాళ్ళు కాదు. నిధులు దుర్వినియోగం చేసేవాళ్ళు కాదు. గోదావరి నదిలో 89,000 కోట్లు పోసేవాళ్ళు కాదు. వాళ్ళకు విజన్ లేదు. ఫస్ట్ మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. ముందు వాళ్ళకు విజన్ లేదు. విజన్ ఒకటి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు కాళేశ్వరం కట్టి కాళేశ్వరం రిపేర్ ఏం చేయాలి? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం వింటుంది. ఏది పడితే అది చేస్తుందా? మీరు ఆల్రెడీ 2 పిల్లర్స్ కుంగిపోయినాయని మీరే ఒప్పుకుంటున్నారు. పిబ్బల్స్ పోయినాయి, రిపేర్లు అవుతాయి, అది చేయొచ్చు ఇది చేయొచ్చు అంటున్నాం. ఆడ నీళ్లు నిల్వ చేస్తే ఉన్న బ్యారేజ్ కొట్టుకపోయే పరిస్థితి ఉందని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి వాళ్ళు ఫర్దర్గా చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫర్దర్ కార్యక్రమం మొదలు పెడుతుంది. కానీ ఇలా మీరు చేసిన తప్పులేంది? ఒక కాంగ్రెస్ వాళ్ళు పదే అంటున్నారు, బహుశా మీకు గుర్తుండొచ్చు, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం అయిన తర్వాత కొంతకాలానికి అది బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది, మొదలేసిన బ్రిడ్జి. తర్వాత ఈ మధ్యకాలంలో వంతెనలు కూలిపోతున్నాయి. అయితే అవన్నీ అన్ని కూలిపోయినాయి, ఇది కూలిపోయిందని చెప్పదలుచుకున్నారా? చెప్పండి. అట్లా చెప్పినా సరే నాకేం అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం ఏం లేదు. మీరు అవన్నీ కూలిపోయినాయి, ఇది కూలిపోయింది, దీంతో పెద్ద ఏముంది కూలిపోయేదాన్ని పెద్ద ఆశ్చర్యం ఏం లేదని చెప్పదలుచుకున్నారా? బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ నాది కాదు ఆర్గ్యుమెంట్. అంటే 100 సంవత్సరాల కాలంలో లేని వరద గోదావరికి వచ్చింది. ఆ తట్టుకోలేకపోయింది. అది దాని కారణంగా కొన్ని పిల్లలు కుంగినాయి. దాన్ని వెంటనే మరమ్మతు చేస్తే కనుక తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలు నెరవేరుతాయి కదా. ఇది బీఆర్ఎస్లు అంటున్నమాట. నేనంటే కాబట్టి మీరు 100 వీడియోలు వాళ్ళు 100 కాదు, ఇట్లాంటివే చెప్తారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, వాళ్ళు చెప్పేదే ఇట్లాంటివి. నువ్వు ఇసుక దిమ్మల మీద నువ్వు ప్రాజెక్టు కట్టినాక ఎట్ట నిలుస్తుంది? ఇసుక దిమ్మల మీద కట్టినాక ప్రాజెక్ట్ ఎట్ట నిలుస్తుంది? నువ్వు అంత బ్యారేజ్ కట్టినప్పుడు నువ్వు బ్యారేజ్ అంటే ఏంది? ఎన్ని టీఎంసీలు? బ్యారేజ్ అంటే ఎన్ని టీఎంసీ? మీకు ఒక అవగాహన ఉన్నది కదా, మీరు చెప్పండి.
కానీ రివర్స్ పంపింగ్ చేసుకొని మళ్ళీ కిందకి వదలడమే. ఈ దేశంలో ఈ బ్యారేజ్ కట్టిన వరాకులన్నీ కూడా కొంత డైవర్షన్ వాటర్ కోసమే కడతారు, రిజర్వాయర్లు చేయరు, బ్యారేజ్లు రిజర్వాయర్గా మార్చరు. మీరు కట్టలే కదా, కట్టిందేడా పోనీ సరిగ్గా కట్టిరా, సరిగ్గా కట్టలేదు. 2 పిల్లర్లు కుంగిపోయినాను మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. సో ఒక్కొక్క పిల్లర్ కదిలే పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో మీరు అయినా అనువైన ప్లేస్లో కట్టలేదు, అనువైన ప్లేస్లో కట్టకుండా అన్నీ ఏదో పంపింగ్ పెట్టుకుంటూ పోతే రివర్స్ పంపింగ్ జరుగుతున్నది. సో మీరు ఫైనల్గా తీసుకుపోయేది ఎల్లంపల్లికే కదా, అక్కడి నుంచి మళ్ళీ వరదొచ్చి మళ్ళీ రివర్స్ వస్తున్నాయి కదా. సో ఈ పరిస్థితిలో మీరు అనువైన ప్లేస్లో కట్టకుండా ఇసుక దిమ్మల మీద ఈ ప్రాజెక్టును కట్టి, ఇసుక దిమ్మల మీద ఇప్పుడు నదిలో ఆనకట్ట ఎక్కడ కట్టినా సరే ఇసుకనే ఉంటుంది, ఇసుక లేకుండా డెఫినెట్గా ఇసుకనే ఉంటుంది. ఇసుక తర్వాత రాక్ కూడా వస్తుంది, కానీ రాకు లేకుండా రాక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా జూరాలు ఎడగట్టిరు, రాకు లేకుండా జూరాలు అయితే ఒక మాట ఒకటి మీరు ఎంత వాదన పెట్టుకున్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, నన్ను ఒక మాట చెప్పండి. జూరాలు గోదావరి గోదావరి పరివాహక ప్రాంతం ఇసుకతో ఇసుకతోనే ఉన్నాయి. పైన కూడా ఎల్లంపల్లి ఎడగట్టిరు, కడెం ఎడగట్టిరు, ఎస్ఆర్ఎస్పీ ఎడగట్టిరు, ఇవన్నీ లేవా? ఏదైనా ఇవన్నీ నదీ గర్భంలోనే కట్టిరు సార్, నది గర్భంలోనే కట్టిరు. ఎస్ఆర్ఎస్ పైన నిజాం సాగర్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా నదీ గర్భంలోనే కడతారు, కానీ దానికి అనువైన ప్లేసును ఎంచుకుంటారు. సో నీకు మొత్తం తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ రాకు లేకుండా ఏమి ఉంటుంది. నువ్వు నదీ గర్భంలో అక్కడో ఇక్కడో రాకు ఉంటుంది, నువ్వు అది ఎంచుకోవాలి. అది ఎంచుకోకుండా నువ్వు మొత్తం ఇసుకలోనే కట్టుకొని, ఇసుకైనా వస్తే నష్టమే లేదు. ఇసుకను కూడా నువ్వు ఎంత లోతులో ఇసుక ఉన్నది దాన్ని తీసైనా అంతవరకు పోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కదా, ఉండదా? కంప్లీట్ మీరు ఇసుక మీద కట్టిన బ్యారేజ్ కూడా నిలవ, కానీ దానికి ఒక టెక్నాలజీ ఉంటుంది, దాన్ని ఎందుకు ఉపయోగించలేదు? ఇవన్నీ ఉపయోగించుకుంటే పిల్లలు గుంగినాయి అంటే మీరే చెప్తున్నారు 100 సంవత్సరాల నుంచి వస్తుంది. మళ్ళీ ఈ 100 సంవత్సరాల కన్నా ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇంకా ఎక్కువ ప్రవాహం వస్తుంది. ఉంటుందా బ్యారేజీ? మీరు ఈ ప్రవాహానికి ఇవాళకు మించి మళ్ళీ ప్రవాహం వస్తుంది, రేపే బ్యారేజ్ ఉంటుందా? మరమ్మతు చేయాలి కదా. మరమ్మతు అసలు నువ్వు కట్టిన ప్రాజెక్టే ఉంటే మరమ్మతులు చేస్తే బ్యారేజ్ ఉంటుందా? సో కాబట్టి ఏదైనా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఏం చేయాలో అది చేస్తారు. సో వాళ్ళ లెక్క బాధ్యత లేకుండా వ్యవహరించే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఏదైనా ఒక టీమ్గా నిర్ణయం తీసుకుంటారు. ఇంజనీర్లు తీసుకోవాల్సిన ఇంజనీర్లు తీసుకుంటారు, పొలిటికల్ డిసిషన్ తీసుకోవాలి పొలిటికల్ డిసిషన్ తీసుకుంటారు. సో ఏ డిసిషన్ ఆ డిసిషన్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఇంజనీర్ కాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్ కాదు. కేసీఆర్ గారు అంటే ఇంజనీర్ ఉండొచ్చు, ఆయన మీదంతా రంగరిచ్చి మొత్తం కాళేశ్వరం నిర్మాణం చేసి ఉండొచ్చు, ఎవరు కాదనరు. కానీ ఈ పరిస్థితి ఎట్లా ఉందో అందరూ తెలుసు కదా. దానికి ఎంత ఖర్చు అయింది, ఎంత అవినీతి జరిగింది, ఆ బ్యారేజ్లకు మొత్తం మళ్ళీ మంత్లీ వైజ్గా ఎంత కరెంటు బిల్ ఎంత అవుతుంది, అసలు ఎంత ఒక ఎకరాకి ఎంత ఖర్చు అయింది. దాదాపుగా ఎకరాకు 11 లక్షల ఖర్చు ఆయన పెట్టదలుచుకున్నారు. అంత ఖర్చు పెట్టి మీరు ఏం సాధించారు? ఓకే మీరు చేసి మరి అదే. కానీ ఒక మాట అనుకుందాం, యూఆర్ జర్నలిస్ట్, ఇవాళంటే టీ స్టాట్ చైర్మన్ మీరు ఒక 1 year అయింది, సీఈఓగా. అంతకుముందు మీరు జర్నలిస్టే కదా. 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ, 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణకు అది ఇరిగేషన్ రంగంలోనే సరే, చెరువుల మరమ్మత్తు అయినా సరే, వెదర్లో కూడా వాతావరణం అయినా సరే, ఒక నిమిషం, ఆకలి చావులు, వడదెబ్బ మృతులు, పాము కాట్లు, కరెంటు చావులు, ఇవి తగ్గిన మాట వాస్తవం కాదు. ఎందుకను తెలంగాణ అంటే మనకు గౌరవం ఉండాలి, తెలంగాణ మనం గొప్పగా ఒప్పుకోవాలి. ఒకటి ఇవన్నీ కూడా నిర్మాణం ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే జరిగిన విధంగా మీరేదో దాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేనంటే ఆకలి చావులు లేవు, ఇవి ఇవన్నీ మొత్తం కేసీఆర్ గారు చేసినారు. సో నేను ఏమంటున్నానంటే 2014 వరకే మొత్తం అంటే దేశమంతా కూడా మార్పు వచ్చింది, అందులో తెలంగాణలో అతి ఎక్కువ మార్పు వచ్చింది. సో అప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. సో ఆ ప్రాజెక్టులు కొన్ని ఆల్రెడీ 2014 వరకే కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ అయినాయి. కల్వకుర్తి కానీ, నెట్టపాడు, పోయినసారి కొంత 90% ఉన్నాయి, అయిపోయినాయి. ఇవాళ కల్వకుర్తి 90% పూర్తి, ఇంకా 10% ఆయన పూర్తి చేయలేకపోయాడు. అవునా కదా? కల్వకుర్తి 10% పూర్తి చేయలేకపోయాడు. సో ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేల కంప్లీట్ అయింది కదా, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. కేలే ఆ రోజులు నేను ఇనాగ్రేషన్కే పోయినా కదా, నేనే పోయినా కదా కవరేజ్కి, నాకే చెప్తే బుచ్చన్న. నేను ఏమంటున్నంటే
పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఆయన పూర్తి చేయలేదు. ఓపెన్ కళ్ళ ముందు కనబడుతుంది అది. కళ్ళ ముందు కనపడుతుంది. మరి మొట్టమొదటి ఓపెన్ చేయాల్సింది, అసలు పూర్తి చేయాల్సింది ఏంది? అత్యధిక సమస్యాత్మకంగా ఉన్న నది ఏది? కృష్ణానదే కదా. ఉడపోసి పట్టుకోవాల్సింది ఏది? కృష్ణానదినే కదా మొదట పట్టుకోవాల్సింది. అది అంటే 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి, అది ఎప్పుడైనా ఉడబోసుకోవచ్చు కదా. మీరే చెప్పారు బేసన్లు లేవు, బేదాలు లేవు, గోదావరిలో 3000 టీఎంసీ సముద్రం వట్టిగా పోతున్నాయి, వాడుకోండి అని మీరే ఇట్లా అప్పనంగా చెప్పే. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటున్నాడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు అంతకుముందు 2 కాళ్ళు అన్నారు, ఇవాళ 2 రాష్ట్రాలు. ఆ చంద్రబాబు నాయుడు 2 కాళ్ళు అంటాడు, 3 కాళ్ళు అంటాడు, వాళ్ళదేమున్నది? ఇప్పుడు వాళ్ళ బాటలో మనం నడవం కదా. ఆయన ఆయంలోనే కదా మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అయినప్పుడు అది విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆయనే కదా ముఖ్యమంత్రి. ఆయన పట్టిసీమ ఆయనే కదా కట్టింది. మరి ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారే కదా. సో కేసీఆర్ ఆయంలో చాలా అంటే ఇంత అవగాహన ఉంది. మీరే చెప్తున్నారు అవగాహన ఉందని. అద్భుతమైన అవగాహన ఉంది కేసీఆర్ గారు. కానీ మరి ఇన్ని తప్పులు ఎట్లా జరిగినాయో మరి సమాజానికి ఎరుక, మీకెరుక. సో ఇన్ని తప్పులు అయితే జరగకూడదు. ఎందుకు కాంగ్రెస్లో ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద బాగా ఫైర్ అవుతున్నారు? ఎవరైతున్నారు? కేసీఆర్ లాగైతే ఎవరు గారు? కేసీఆర్ లాగైతే ఇప్పుడు ఇక్కడ ఎవరు గారు? నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్లో ఒక డెమోక్రటిక్గా పోతుందని నాకు ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చర్చించుకుంటున్నారు. సో అది మీకు కూడా ఎట్లా కొంచెం చెప్పండి. ఎట్లా ఇంతకుముందుకున్న అప్రజాస్వామికి ఏమిటి, వాళ్ళు వచ్చిన ప్రజాస్వామ్యం ఒకటి? గతంలో ఇందిరా పార్క్లో ఎత్తేసారు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని ఎత్తేయించడానికి మనం కోర్టుకు పోయి నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీరు చూసిరు, నేను చూసిరు. కానీ ఇవాళ ఇందిరా పార్కు కానీ ప్రజలు ఏమైనా విన్నపాలు ఇస్తే కానీ ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది, స్వీకరిస్తున్నది. ప్లస్ పార్టీ గాంధీ భవన్ పోయి మీరు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే గాంధీ భవన్ పోయి కూడా చెప్పుకోండి అని చెప్పి అక్కడ రోజు ఒక మంత్రి లేకుంటే ఒక చైర్మన్, ఒక ఎమ్మెల్యేలో పెట్టి వాళ్ళ నుంచి విజ్ఞాపనలు తీసుకొని ఏమైనా సమస్యలు పరిష్కరించేది ఉంటే అప్పటికప్పుడు ఫోన్ కొట్టి పరిష్కరించే మార్గము గాంధీ భవన్లో జరుగుతుంది, ఇటు ప్రభుత్వంలో జరుగుతుంది. సో ఇది ప్రజాభవన్లో అక్కడ పోయి అక్కడ కొద్ది రోజులు హడావుడి కొద్ది రోజులు కదా. మీరు ఇప్పుడు కూడా పోండి, ఇప్పుడు మీకు కొనసాగుతుంది, ఇప్పుడు కూడా పోండి. నేను జిల్లేదు ఈ మధ్య కొద్ది రోజులు అని మీరేటా చెప్పగలుగుతారు? అప్పుడైతే రెగ్యులర్ మీరేటా చెప్పగలరు? కొద్ది రోజులు అని అంటే దాని కొద్ది రోజుల వరకు కంటిన్యూ అవుతుందా లేదా? గాంధీ భవన్ లో కంటిన్యూ అవుతుందా లేదా? ఆ గాంధీ భవన్ ఎందుకంటే ఇదేమో పొలిటికల్ ఆఫీస్, పార్టీ ఆఫీసు, అదేమో అధికారిక నివాసం. సో పార్టీ ఉంటేనే ప్రభుత్వంలో ఉండే కార్యక్రమం ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రజాభవన్లో అక్కడ ఆ కార్యక్రమం, ఫిర్యాదుల కార్యక్రమం అక్కడ నడుస్తున్నది. ఎవరైనా ఇంకా పార్టీ దగ్గర పార్టీ ఇంటర్నల్ కానీ పార్టీ సమస్యలు కానీ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పార్టీ దగ్గర కూడా కొన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో కార్యకర్తలు ఉండొచ్చు, కొంతమంది ప్రజలు కార్యకర్తలను తీసుకొని రావచ్చు. మా ప్రజలు అక్కడే ఒక గ్రామంలో కార్యకర్త మా ప్రజలకు ఇట్లా ఇబ్బంది ఉన్నదని చెప్పి డైరెక్ట్ గాంధీ భవన్కి రావచ్చు. అక్కడ ఎవరికైనా విజ్ఞాపన ఇస్తే అప్పటికప్పుడు దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు 65% అక్కడివక్కడనే పరిష్కారం అవుతున్నాయి. ఎక్కడైనా కొన్ని సమస్యలు ఉంటే వారికి వెంటనే ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు, దీన్ని ఏందో చూడండి, దీన్ని పరిష్కరించండి, మాకు రిప్లై ఇవ్వండి. రిప్లై కూడా ఆన్లైన్లో జరుగుతున్నది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఇంతకంటే ఆనందం నిజమైతే కాదు, నిజము. మీరు ఇప్పుడు వస్తుంటే ఇదే కెమెరా తీసుకొని గాంధీ భవన్ దగ్గర తీసుకెళ్తా, విజ్ఞాపనలు వస్తున్నాయి, అప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి. రిప్లైస్ కూడా ఆన్లైన్లో మనం ఇద్దరం ఒక ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. నిజమేమిటో ప్రజల అనుభవంలో ఉంటుంది. అది నిజం అనుకోండి, మనం అది అందుకోసమే బుచ్చన్న గారు నేను ఏమంటున్నంటే మీరు గాంధీ భవన్ పోదాము, చేద్దాం, అది కూడా చేద్దాము. గాంధీ భవన్ పోదాము. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరము రాబోయే రోజుల్లో ఇరిగేషన్ విషయంలో సమస్యలు పరిష్కారం అవుతాయని నేనైతే 100% నమ్ముతున్నా. ఒకటి ఎందుకు నమ్ముతున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా పైన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సో రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ గొప్పలకు పెగ్గలు కొట్టే మనిషి కాదు. మనం పని చేసి చూపించాలనే ధోరణిలో ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అది కూడా టీం వర్క్, అందరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకున్నా. సో ఇలా ఇంజనీర్లు చేసే పని ఇంజనీర్లతోనే చేయిస్తాం, ముఖ్యమంత్రిగా చేయించాలి తప్ప తానే చేయడు. నేనే ప్రాజెక్టు కడతా, నేనే డిజైన్ చేస్తా, ఈ ధోరణిలో ఉండొద్దు. రాజకీయ నాయకునిగా ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రజలు నీకు ఇచ్చారు, ఆ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కాదు ఇలా ప్రాజెక్ట్ గిల కట్టండి, అక్కడి నుంచి తీసుకురండి, కింద నుంచి 9 నుంచి వచ్చి పెట్టండి, లేకుంటే ఇక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎన్ని మన ఏమంటారు దాన్ని కుక్కు మార్చా చూసినా, తావులు మార్చా చూసినావా? అన్ని తావులు మార్చారు పాలమూరు రంగారెడ్డి, తెలుసు కదా మీకు. 3 తావులు మొదలుపెట్టి మళ్ళీ ఏడ మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలని చెప్పి యాక్చువల్గా ఇలా జూరాల నుంచి మొదలుపెట్టి ఈ సమస్య లేదు కదా.
ఈ సంగమేశ్వరం లేదు, ఈ పోతిరెడ్డి పాడు లేదు. ఇవంతా మనకి సమస్యలే లేవు కదా. సో జూరాల నుంచి ఇలా పాలమూరు రంగారెడ్డి మరి ఇంత అవగాహన ఉంది కదా. కామన్ చిన్న అవగాహన ఉన్న పాలమూరు జిల్లాలో ఎవరైనా జూరాల నుంచి నీళ్ళు మలిపితే నీళ్ళని మనకే వస్తాయని చెప్తారు. మరి ఈ అవగాహన లేకున్నదా ఆనాటి ముఖ్యమంత్రికి? జూరాల నుంచి నీళ్ళు తీసుకోవాలన్న అవగాహన లేదా? ఎందుకు తీసుకోలేదు? పాలమూరు రంగారెడ్డి నుంచి అక్కడి నుంచే మొదలు పెట్టాలి కదా. సో ఇవన్నీ కూడా ఆనాటి మొదటి ముఖ్యమంత్రిగా జాగ్రత్తలు వ్యవహరించాల్సి ఉండే, వ్యవహరించలేదు. జరిగిన తప్పులేదో జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా రేపు చూడండి, ఈ 2-3 నెలల్లో లేదా 6 నెలల్లో ఇప్పుడు ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిపుల్ అవార్డుకు సంబంధించి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అవార్డు వస్తుంది. చూడండి, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉన్నది, ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతల బాధ్యత ఉన్నది. మీకు కూడా 8 ఎంపీలు ఇచ్చిర్రు కాబట్టి మీరు కూడా, ఎందుకంటే కలిసి రావాలి. నీళ్ళ కోసము ప్రభుత్వము రాజకీయాలు చేయకండి. ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళకు మరింత బాధ్యత ఉంది. బీజేపీ వాళ్ళకు పెద్ద బాధ్యత ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. ప్రతిపక్షానికి ప్రతి అంశాన్ని ఈ 2 ప్రభుత్వాలు డిమాండ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది, మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉన్నది. కానీ మీరు ఏపీ వాళ్ళకు వంత పాడకండి. ఏపీ వాళ్ళు మాట్లాడిన దాన్ని ఇదే రైట్ అని చెప్పకండి. వాళ్ళు వాళ్ళ అబద్ధాలు నేను ఒకటి అయితే చెప్పండి, వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధాలకు మీరు సైన్ చేయకండి దయచేసి. నేను ఎస్పెషల్లీ హరీష్ రావు గారికి చెప్తున్నాను. నేను హరీష్ రావు గారు మీ ప్రెస్ మీట్ చూసినా మీరు ఏపీ మంత్రికి వంత పాడిర్రు, తప్పది. రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్దతు పలకాల్సింది పోయి మీరు ఏపీ వాళ్ళు చెప్పిన అబద్ధాలు అవి రైట్. ప్రతిపక్షం ప్రశ్నించకుండా అది ప్రశ్న ఎట్లయితుంది బుచ్చన్న గారు? అది ప్రశ్న ఎట్లయితుంది? నువ్వు డిమాండ్ చేయి, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయి, అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అడగమని చెప్పు, ఇది డిమాండ్ చేయి. కానీ ఏపీ మంత్రి మాట్లాడిన దానికి నువ్వు మద్దతు పలికినావంటే నీ ధోరణి, మీ ఆలోచన విధానము సరిగ్గా పనిచేయట్లేదు. జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రజల పట్ల మీరు విశ్వాసంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మనం రాజకీయాలు పక్కకు పెడతాం. మీకంటే భేషజాలాలు లేవు, భేషన్లు లేవు. కానీ రాష్ట్ర ప్రజలకు అన్ని అవసరం. వాళ్ళకి అన్ని అవసరం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు ఈ విషయంలో మద్దతు తెలపాలి. ఇంకే విషయంలో ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఈ విషయంలో మద్దతు తెలపాలి. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము, ఆ సమావేశాన్ని ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నారు, అవుట్కమ్ ఏమిటి, ఆ సమావేశ ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.